తీసుకెళ్లాలని. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం అచ్చేపాలెం గ్రామంలో బాగు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 15 నెలల కాలం గడుస్తున్నా సూపర్ 6 హామీలు అమలు పరచడంలో విఫలమైందని బాలరాజు అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు, అక్రమంగా దాడులు చేస్తున్నారు. ఈ విధంగా రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు అల్లకల్లోలంగా ఉంది. ఎమర్జెన్సీ రోజుల కంటే ఘోరంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉంది. పూర్తి శాంతి భద్రతలు కూడా ఎక్కడ కూడా లేవు. ఇక్కడ ఉన్న ప్రజలకు లేవు, ఇక్కడ ఉన్న మహిళలకు లేవు, ఇక్కడ ఉన్న పౌరులకు లేవు. ఎలక్షన్ ముందు పవన్ కళ్యాణ్ గారు మహిళలు 33,000 మంది మిస్ అయిపోయారని చెప్పారు. ఒక దుష్ప్రచారం చేసి ఓట్లు పొందారు. ఈరోజు 33 మంది ఎక్కడ ఉన్నది కూడా ఈరోజు ఆచూకీ లేదు, ఎక్కడున్నారు అనేది కూడా పట్టుకురాలేదు. కానీ ఈరోజు 1000 మంది మహిళల మీద అత్యాచారాలు జరిగాయి, 1000 మంది మీద. ఈరోజు ఆయన ఎక్కడున్నాడు రా బాబు అంటే షూటింగ్లో ఉన్నాడు. ఒక్కొక్క సినిమా పూర్తి చేసుకుంటూ వస్తున్నాడు తప్ప పరిపాలన మీద ఆయనకి దృష్టి లేదు. ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు ఆయన మరి ప్రజల మీద దృష్టి పెట్టుకోకుండా ఎన్నికల ముందు ఎలక్షన్ కోసం, ఓట్ల కోసం ఏ విధంగా ఊగిపోయారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. మక్కిళ్ళు కొట్టేస్తానన్నాడు, తొక్కి నార తీసేస్తానన్నాడు, తోలు తీసేస్తానన్నాడు, నార తీసేస్తానండి. ఈరోజు రాత్రి మట్ల నారు కూడా తీయలేక వాళ్ళు మనుషులు తప్పులు చేస్తారు. అలాంటి పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర